ఈరోజు నేను త్రిశక్తి దేవాలయాలు చూపించబోతున్నానండి. తమిళనాడులో త్రిశక్తి దేవాలయాలు ఒకే రోజు దర్శించుకోవాలి. సో ఈ త్రిశక్తి దేవాలయాలు ఒకే రోజు ఏ టైంలో దర్శించుకోవాలి, అసలు ఈ త్రిశక్తికి ఏ పేర్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఆ త్రిశక్తి దేవాలయాల్ని చూపించబోతున్నాను. జనరల్గా పౌర్ణమి రోజు ఈ త్రిశక్తి దేవాలయాల్ని దర్శించుకుంటారండి. పౌర్ణమి రోజు శుక్రవారం పడిందంటే ఇంకా మంచిది, చాలా మంచిదని చెప్తారు. ఈ త్రిశక్తి దేవాలయాల్లో మొదటిది ఇచ్ఛాశక్తి. ఈ ఇచ్ఛాశక్తిని తిరువుడై అమ్మాన్ అని పిలుస్తారు. అలాగే రెండవ శక్తి జ్ఞానశక్తి. ఈ జ్ఞానశక్తిని వడివుడై అమ్మాన్ అని పిలుస్తారు. అలాగే క్రియాశక్తి. ఈ మూడవ క్రియాశక్తి దేవిని కొడియుడై అమ్మాన్ అని పిలుస్తారు. ఈ ముగ్గురు కూడా శక్తి రూపాలండి. సో మనం మొదట తిరువుడై అమ్మాన్ టెంపుల్కి వచ్చాము, అంటే ఇచ్ఛాశక్తి దేవాలయానికి వచ్చామన్నమాట. ఇక్కడ ఈ దేవికి మ్యాంగోస్ నైవేద్యంగా పెడతారండి, మామిడి పళ్ళు నైవేద్యంగా పెడతారు. అలాగే ఎల్లో కలర్ శారీ, అలాగే బ్యాంగిల్స్ అవి అన్నీ కూడా ఇచ్చి పూజ చేసుకోవచ్చు. ఇక్కడ శివుడిని తిరుమనంగీశ్వరన్ అని పిలుస్తారండి. మొదటి గుడిలో ఇక్కడ పుట్ట ఉందో చూడండి. ఈ పుట్టకి కూడా ఒక స్టోరీ ఉందండి. జనరల్గా మనం దేవాలయాలకు వెళ్తే ప్రశాంతత కోసం వెళ్తాము. ఎంత ప్రశాంతత దొరికిందంటే ఇక్కడ ఈ 3 దేవాలయాలని నేను చూసిన తర్వాత చాలా ప్రశాంతంగా అనిపించింది, మనసు చాలా హాయిగా అనిపించింది. ప్రశాంతంగా ఉంది. దేవాలయాల్లో ఉండేటటువంటి ఈ స్వరూపము, దేవి స్వరూపము, 3 విగ్రహాలు కూడా ఒకే రూపంలో ఉంటాయి. అలాగే ఒకే రాతితో చెక్కబడినవి అని చెప్తారనమాట. అలాగే ఇక్కడ నందీశ్వరుడు లోపలికి శివుని వైపు ముఖం పెట్టకుండా బయటికి ముఖం పెట్టి ఉంటాడనమాట. అలాగే మనకి గోపురం పైన కూడాను ఇలాగ కనిపిస్తాయి. గుడి పై భాగంలో కూడా ఇలాగే నందీశ్వరుడు యొక్క బొమ్మలు కనిపిస్తూ ఉంటుంది. నిజంగా ఇది ఒక ప్రత్యేకం అనమాట. ఈ గుళ్ళో ఇది ప్రత్యేకము. ఇది తమిళనాడులోని మేలూరు మింజూరులో ఉంది. ఇప్పుడు ఈ ప్లేస్ ఒకప్పుడు చెట్లు పొదలతో నిండి ఉండి మంచి పూల పరిమాణంతో వెదజల్లేదని స్థల పురాణాలు చెప్తున్నాయి. దీన్ని సుగంధవనం అని కూడా పిలిచేవారంట. ఒక ఆవు ఈ మల్లె పొదల్లోకి వెళ్ళి రోజు పాలు ఇచ్చేదంట. అయితే అందరూ ఆ విషయం తెలిసి చూస్తే అక్కడ ఒక లింగం కనిపించింది. ఆ లింగాన్ని వీళ్ళు సుగంధవనేశ్వరుడు అని పిలవడం మొదలుపెట్టారు. కొన్నాళ్ళకి ఆ పేరు కాస్త ఆ నోట ఈ నోట మారి తిరుమనంగీశ్వరన్గా మారిపోయిందనమాట. సో ఇక్కడ శివుణ్ణి తిరుమనంగీశ్వరన్ అని పిలుస్తారు, అమ్మవారిని ఇచ్ఛాశక్తి అని పిలుస్తారు. ఎల్లో సారీ అలాగే మ్యాంగోస్ నైవేద్యంగా పెడతారు. ఇక్కడ మొదటి గుడి దర్శించుకున్న తర్వాత రెండవ గుడికి వెళ్తూ ఉంటే మాకు సముద్రం కూడా కనిపించింది. సో ఒక 2 కిలోమీటర్ల మేర ఈ సముద్రపు ఒడ్డు నుంచి అలాగ జర్నీ చేసాము. చాలా హ్యాపీగా ఉంది.
తర్వాత రెండవ ఆలయం అయినటువంటి వడివుడై అమ్మానండి, అంటే జ్ఞానశక్తి అన్నమాట. మనకి జ్ఞానాన్ని ప్రసాదించే దేవి. ఈమెకి పనసపండు అంటే జాక్ ఫ్రూట్ని నైవేద్యంగా పెడతారు. అలాగే రెడ్ శారీని సమర్పిస్తారు. ఇక్కడ ఉన్న శివుణ్ణి త్యాగరాజ స్వామి అని పిలుస్తారు. ఇతన్ని ఆదిపురేశ్వరర్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ అమ్మవారు ఉన్నారు చూడండి. సో ప్రపంచంలో మొట్టమొదటి దేవాలయం ఏది అంటే తమిళనాడులో చెన్నైలోని త్యాగరాజ స్వామి దేవాలయం. మనకి చెన్నైలోని ప్యారిస్ కార్నర్ ఉంది కదా, ప్యారిస్ కార్నర్ నుంచి 6-7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ 63 శైవ సన్యాసులు, అలాగే ఆదిశంకరాచార్యులు, 27 లింగాలు ఉంటాయండి. ఈ 27 లింగాలు ఒకే వరుసలో ఉంటాయి. ఇవి మనకి 27 నక్షత్రాలుగా చెప్తారన్నమాట. నిజంగా ఈ ఆలయం చూస్తూ ఉంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను ఎక్కడా చూడలేదు. 27 లింగాలని 27 నక్షత్రాల పేర్లు పెట్టి అది నాకు చాలా కొత్తగా వింతగా అనిపించింది. ఈ దేవాలయం టీడీ రోడ్డు చెన్నైలో తిరువత్తియూరులో ఉందండి. ఇక్కడ శివాలయానికి 2 ధ్వజస్తంభాలు ఉండడం విశేషం అండి. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది. మొదటి గుడి కొంచెం చిన్నదే అనిపించిన రెండవ గుడి చూడండి ఎంత బాగుందో, చాలా పెద్దది. ఇక్కడ సో మొదటి దేవాలయం మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయామండి. 7:30కి అలా వెళ్ళాము. 7:30 నుంచి మాకు అక్కడ ఒక 1 అవర్ పట్టింది. 1 అవర్ తర్వాత మేము రెండవ దేవాలయానికి చూడడానికని వెళ్ళాము. 10:30 అయ్యేసరికి అక్కడికి వెళ్ళిపోయాము రెండవ దేవాలయంకి. మధ్యలో మాకు సముద్రం కనిపించింది. పౌర్ణమి రోజు అంటే చాలా పవర్ఫుల్ ఉంటుందని అంటారండి. ఈ పౌర్ణమి రోజు శుక్రవారం పౌర్ణమి పడితే ఈ 3 దేవాలయాలు దర్శించుకుంటే చాలా మంచిదని చెప్తారనమాట. సో బై లక్ మాకు శుక్రవారం పడింది, ఆ రోజు పౌర్ణమి పడింది, మాఘ పౌర్ణమి. సో ఆ రోజు వచ్చి మేము అంటే ఇది 1 ఇయర్ అయిపోయింది, లాస్ట్ ఇయర్ వెళ్ళాము. సో ఆ రోజు మేము దర్శించుకున్నాము. నిజంగా హ్యాపీ అనమాట. సో మీకు వీలైతే చూడాలనుకుంటే మీరు కూడా చూడొచ్చు. ఇది అంబత్తూరులో ఉంది. ఇక 3వ శక్తి అయినటువంటి కొడియుడై అమ్మాన్ టెంపుల్ అండి. ఈ గుడికి మనం ఈవినింగ్ టైంలో వెళ్ళాలి. ఈవినింగ్ 5 తర్వాత వెళ్తే చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడే గుడి తెరుస్తారనమాట. కొడియుడై అమ్మాన్ అంటే క్రియాశక్తి అండి. మనం చేసే ప్రతి పనిలో ఈమె అనుగ్రహం కంపల్సరిగా ఉంటుంది, లేకపోతే ఏ పని జరగదన్నమాట. మన ప్రతి యాక్షన్ ఈమె అనుగ్రహంతోనే జరుగుతుంది. సో ఈమెకి గ్రీన్ శారీ అలాగే అరటిపళ్ళు బనానాస్ నైవేద్యంగా పెడతారు. పూర్వం ఈ ప్రదేశం జాస్మిన్ ఫ్లవర్స్తోని, ముల్లై ఫ్లవర్స్తోని నిండి ఉండేదని ఇక్కడ శివలింగాన్ని స్వయంభూగా చెప్తారండి అందరూ కూడా. ఈ ప్రదేశంలో తొండైమాన్ రూలర్గా ఉండేటప్పుడు ఈ శివలింగం బయటపడిందని, ఈ స్వయంభూగా వెలిసిందని ఇక్కడ, అలాగే తొండైమాను ఈ దేవాలయాన్ని నిర్మించాడని కూడా పురాణాలు చెప్తున్నాయండి. ఇక్కడ శివుణ్ణి మాసిలా మనీశ్వరర్ అని పిలుస్తారు. సో ఇక్కడ ఈ 3 గుళ్ళు కూడా దర్శనం అయిపోయిన తర్వాత మేము ఇలాగ వెళ్తూ ఉంటే జస్ట్ ఈ ఆలయం పక్కనే ఇంకొక చిన్న ఆలయం ఉందండి. అక్కడ కూడాను చాలా బాగుంది. పౌర్ణమి కదా, పూజలు అవి జరుగుతున్నాయి. జస్ట్ అక్కడ కూడా వెళ్ళామన్నమాట మేము. మీకు అది కూడా చూపిస్తాను రండి.
చూడండి పౌర్ణమి చంద్రుడు ఎంత బాగున్నాడో. ఈ పౌర్ణమి రోజు అందుకే వచ్చి ఇక్కడ పూజలు చేస్తారనమాట. చాలా ప్రసిద్ధి. పౌర్ణమి రోజుల్లో ఈ దేవాలయాలు చాలా రష్గా ఉంటాయి. మనం అసలు లోపలికి రావడానికి కూడా ఖాళీ ఉండదు, అంత రష్ ఉంటుంది. మనకి ఫుల్ మూన్ ఫ్రైడే మనకి కుదరకపోతే దర్శనం మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు, కాకపోతే పౌర్ణమి రోజు చేసుకుంటే చాలా మంచిది. సో ఇంత మంచి ట్రెడిషనల్ ఓల్డెస్ట్ టెంపుల్ని మనం దర్శించుకున్నాం కదా. చాలా హిస్టారికల్ టెంపుల్ అండి ఇది, విత్ పవర్ఫుల్ గాడెస్. సో మనం చాలా మంచి టెంపుల్స్ని దర్శించుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే థమ్స్ అప్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.